దేవుని గురించి ప్రతి ఒక్కరికి నిర్వచనం ఏదో ఒకటి ఉంటుంది. కొంతమందికి దేవుడు ఒక థెరపిస్ట్ లాంటివాడు, అంటే థెరపీ చేసేవాడు, లేకపోతే ప్రశాంతతను అనుగ్రహించేవాడు. కొద్దిమందికి ఆయన అవసరంలో సహాయం చేసేవాడు. దేవుడు అంటే అవసరంలో సహాయం చేసేవాడు. కొద్దిమందికి దేవుడు ఎవరంటే మన కోసం ఉన్న ఒక వాచ్మెన్ లాంటివాడు, మనల్ని కాపాడటానికి ఉన్న ఒక వాచ్మెన్ లాంటివాడు. కొద్దిమంది దృష్టిలో దేవుడు ఎవరంటే ఒక వెయిటర్ లాంటివాడు. మన హోటల్కి వెళ్ళి చక్కగా భోజనం చేయడానికి కూర్చుంటాం, అక్కడ దూరంలో వెయిటర్ ఉంటాడు, మనకి ఏం కావాలో చెప్తే ఉప్పు తక్కువైతే ఉప్పు మనకి అందిస్తాడు, ఒక వెయిటర్. అయితే దేవుడు ఎవరు అనే నిర్వచనం, మనం ఇచ్చే నిర్వచనం, మనం అర్థం చేసుకునే విధానం మన జీవితాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది. మనం ఆయన గురించి ఏమనుకుంటున్నామో అలాగనే మనం జీవిస్తాం. ఆయన మనం అర్థం చేసుకునే విధానమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో, ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగము దేవుణ్ణి మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. వారు దేవుణ్ణి మిస్రిప్రజెంట్ చేశారు. అంటే ఆయనకి ప్రతినిధులుగా ఉండవలసిన విధానంలో ఉండలేకపోయారు. ఆయన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అయిపోయారు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనెజర్లో దిగగా ఫిలిస్తీయులు ఆఫేకులో దిగిరి. గతించిన వారాల్లో మనం చూసాం ఈ చీకటి దినాల్లో ఏ విధంగా దేవుడు ఆయన పని ప్రక్రియ నెమ్మదిగా జరిగిస్తున్నారు. ఆ దినాల్లో యాజకులుగా ఉన్న ఏలీ కుమారులైన హోఫ్ని, ఫినెహాసు ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి దేవునికి వెక్కసము పుట్టించారో, యెహోవాను ఆరాధించే జనాంగముని ఏ విధంగా వారికి ఆయన ఆరాధించడం ఇబ్బందికరంగా చేశారో, వారి జీవితాలు ఎలా ఉన్నాయో మనం గతించిన వారాల్లో చూసాం. అదే సమయంలో దేవుడు సమూయేలు అనే ఒక చిన్న వ్యక్తిని, ఒక చిన్న బాబుని ఏ విధంగా ఆయన సిద్ధపాటు చేసి ఆయన పరిచర్య కోసం ఆయన తయారు చేస్తున్నారో గతించిన వారాల్లో మనం చూసాం. దేవుని యొక్క స్వరం వినటం ఎంత ప్రాముఖ్యమో, ఆయన వాక్యం ద్వారా ఆయన స్వరం ఎంత స్పష్టంగా మనకు తెలియజేయబడుతుందో ఈ లేఖనాల ద్వారా మనం గతించిన వారంలో చూసాం. అంత మాత్రమే కాదు, దేవునికి మనం అవైలబుల్గా ఉండే విధానంలో ఎలా ఉండాలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి, ఇప్పటి వరకు సమూయేలుని దేవుడు ఏ విధంగా ముందుకు తీసుకుని వచ్చారో దాన్ని వివరించడం ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసిన రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనం 4, 5, 6 అధ్యాయాల్లో గమనించినట్లయితే ఆయన ఫోకస్ మారుతుంది. ఇంకా సమూయేలు ఎక్కడ కనిపించదు. మొదటిగా సమూయేలు ద్వారా దేవుడు తన ప్రక్రియను ముందుకు జరిగించాలంటే ఈ దుర్మార్గులైనటువంటి కొద్దిమంది వ్యక్తుల్ని తొలగించాలి. ఆయన ఆ ప్రక్రియలో ఉన్నారు. ఫిలిస్తీయులు వారు ఇశ్రాయేలు మీదకి చొరబడి వస్తూ ఉన్నారు ఆఫేకు అనే ప్రాంతంలో. ఈ ఆఫేకు అనే ప్రాంతము షీలోహుకు 25 మైళ్ళ దూరంలో ఉంది. అది ఎందుకు చెప్పానంటే షీలోహులో దేవుడు తన యుద్ధాన్ని ప్రారంభించాడు. మనం గమనించాం, ఫిలిస్తీయులను ఎదుర్కొనడానికి ఇశ్రాయేలీలు వారి మీదకి యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా, వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూములోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. ఓటమి, ఫెయిల్యూర్. ఇశ్రాయేలీయులు యుద్ధ ప్రావీణ్యం కలిగిన వారు, అంతకుముందు అనేక యుద్ధాల్లో గెలిచారు. యెహోషువ నాయకత్వంలో, గిద్యోను న్యాయాధిపతుల నాయకత్వంలో ఫిలిస్తీయులనే అనేక సార్లు వారు ఎదిరించారు. కానీ ఈసారి చిత్తుగా ఓడిపోయారు.
మూడవ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? ఎప్పుడైతే వారు ఓడిపోయారో వారు ఎగ్జామిన్ చేసుకోవడం ప్రారంభించారు. మనం ఫిలిష్తీయుల ముందు ఎందుకు నిలవలేకపోయాం, మన ఓటమికి గల కారణం ఏంటి అని వారు పరీక్షించుకోవడం ప్రారంభించారు. ఇట్ ఈస్ అ రైట్ క్వశ్చన్, సరైన ప్రశ్నే. మనం కూడా మన జీవితాల్లో అనేకసార్లు ఓటమిని ఎదుర్కొన్నప్పుడు, లేకపోతే నిరుత్సాహంలో ఉన్న సమయంలో మనం కూడా మనల్ని పరిశీలించుకుంటాం, మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల పెద్దలు ఒక ప్రశ్న వేసుకున్నారు. మనం ఎందుకు ఇశ్రాయేలీయులుగా ఫిలిష్తీయుల ఎదుట ఎందుకు మనల్ని యెహోవా ఓడించెను? రైట్ క్వశ్చన్, సరైన ప్రశ్నే. కానీ దాని వెంటనే వారు కొద్దిసేపు కూడా సమయాన్ని తీసుకోవాలి. వారు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనను రక్షించును అనేది. వారు వచ్చిన ఒక కంక్లూజన్ ఏంటంటే, షిలోహులో దేవుని మందసం ఉంది, ఆ మందసాన్ని తీసుకుని మన యుద్ధ పంక్తుల్లో ఉంచినట్లయితే మనకు విజయం వస్తుంది. మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని గురించిన పూర్తి వివరణ నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ఉంది. అది సుమారు 2.5 మూరల ఎత్తు, 3.5 వెడల్పు, 2.5 మూరల పొడుగు కలిగినదై దేవుని యొక్క మందసంలో ఉండే అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, అక్కడ శాసనములు ఉంటాయి. అంటే దేవుని యొక్క 10 ఆజ్ఞల చుట్టాలు ఉంటాయన్నమాట. అది దేనికి సాదృశ్యం అంటే, మందసము ద్వారా, దేవుని యొక్క మందసం ద్వారా దేవుడు మాట్లాడతాడు అనటానికి సాదృశ్యం. దేవుడి యొక్క శాసనములు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క కరుణాపీఠం ఉంది, మర్సీ సీట్. అది దేనికి సాదృశ్యం అంటే, దేవుని యొక్క క్షమాగుణానికి సాదృశ్యం. వారు దేవునికి అవిధేయత చూపించినప్పుడు, యాజకుని ద్వారా ఆ రక్తము ప్రోక్షింపబడినప్పుడు వారికి క్షమాపణ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనడానికి సాదృశ్యంగా ఉంది ఆ కరుణాపీఠం. అదే సమయంలో బంగారు కెరూబులు అక్కడ ఉంచబడ్డారు, లేకపోతే కెరూబుల ప్రతిమలు అక్కడ ఉంచబడ్డాయి. అవి దేనికి సాదృశ్యం అంటే, ఆయన రాజ్యము చేయుచున్నాడు, ఆయన సింహాసనానికి ఇరువైపులా ఉన్నట్లుగా అక్కడ కెరూబులు యొక్క ప్రతిమలు ఉంచబడినాయి. ఆయన యొక్క క్షమాపణకు, ఆయన యొక్క అథారిటీకి, ఆయన యొక్క రాజ్యమునకు, ఆయన యొక్క ఆధిపత్యానికి, మరియు ఆయన మాట్లాడే దేవుడు అనటానికి సాదృశ్యంగా దేవుని యొక్క మందసము ఉంది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ యుద్ధంలో మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క మందసం మన దగ్గర లేదు. వాస్తవానికి వారి ఆలోచన ఒక విధంగా చూస్తే సరైనదే. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35వ వచనంలో, ఎప్పుడైనా మీరు యుద్ధంకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మందసం మీ యుద్ధం ఉన్నప్పుడు మీకు విజయాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, వారు మందసాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి, యాజకులు ముందుకు తీసుకుని వెళ్తున్న సమయంలో అక్కడ ఎరుకో గోడలు వారు ఆ విధంగా దాని చుట్టూరు తిరిగినప్పుడు 6 మార్లు కుప్పకూలినాయి. దేవుని యొక్క మందసం వారి మధ్య ఉన్నప్పుడు వారికి విజయానికి అది సూచనగా ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయుల పెద్దలు ఆలోచించిన విధానం ఏంటంటే, మనం మందసం తీసుకుని వెళ్తే మనకు విజయం వస్తుంది. ద మియర్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్స్ ఆర్క్ విల్ బ్రింగ్ అస్ విక్టరీ. దేవుని యొక్క మందసం మనకి విజయాన్ని ఇస్తుంది. అయితే ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, ద ఫ్యాలసీ ఆఫ్ యాహ్వేస్ పీపుల్. దేవుని యొక్క జనుల యొక్క తప్పుడు ఆలోచన విధానం. తప్పుడు, ఫ్యాలసీ అంటే అర్థం ఏంటంటే తప్పుడు ఆలోచన విధానం. వారు అనుకున్నారు, మందస్సాన్ని తీసుకెళ్ళి యుద్ధ పంక్తులు అక్కడ పెట్టినట్లయితే మనకి విజయం వస్తుంది. కారణం ఏంటంటే, ఆ మందస్సము దేవుని యొక్క గౌరవానికి చిహ్నము, దేవుని యొక్క ప్రభావమునకు చిహ్నము, దేవుని యొక్క మహిమకు చిహ్నము. ఆయన మహిమను ఆయన ఎవ్వరికి ఇవ్వడు.
శత్రువులు వచ్చి ఆ మందసాన్ని ఒకవేళ మందసంపై దాడి చేస్తే ఆయన యొక్క మహిమను వారికి ఇవ్వడు. ఆయన ఆత్మగౌరవాన్ని చంపుకోడు గనక మనకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మందసాన్ని అడ్డం పెట్టుకుని మనం విజయం సాధిద్దాం. వారు మందసాన్ని ఒకవేళ ఎత్తుకొని వెళ్ళిపోయి ఇశ్రాయేలుకి ఓటమి వచ్చిందంటే చుట్టుపక్కల దేశాలన్నింటిలో న్యూస్ వెళ్తుంది ఏమని, యెహోవా వారి ప్రజలను రక్షించలేకపోయాడు, వారికి అపజయం వచ్చింది, వారి దేవుడు వారికి గొప్పతనంగా నిలవలేకపోయాడు. ఇట్ ఈస్ ద గాడ్స్ ఫెయిల్యూర్. కాబట్టి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని విజయం సాధించాలనుకున్నారు. దేవుని యొక్క మందసాన్ని తెప్పించాలి, షిలోహులో నుంచి ఉన్నపాటున తీసుకొని రావాలని తలంచారు. మాథ్యూ హెన్రీ అనే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇట్ ఈస్ కామన్ ఫర్ దోస్ దట్ హ్యావ్ ఎస్ట్రేంజ్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద వైటల్స్ ఆఫ్ రిలీజియన్ టు డిస్కవర్ ఏ గ్రేట్ ఫాండ్నెస్ టు రిచువల్స్ అండ్ ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్స్. ఆ మాట యొక్క భావం ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి విస్మరిస్తారో, దేవుని యొక్క ప్రభావాన్ని విస్మరిస్తారో, వాళ్ళు చేసే ఒక ప్రక్రియ ఏంటంటే రిచువల్స్ని తీసుకుని వస్తారు, ఆచారాలను తీసుకుని వచ్చి ఆచారాల ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని, దేవుని యొక్క ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకోవాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రయత్నిస్తారు. వీరు దేవుణ్ణి విస్మరించారు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నారు. కానీ అనుకున్నారు, దేవుని యొక్క మందస్సము మన మధ్యలోనికి వచ్చినట్లయితే మనకి విజయం వస్తుంది, ఆయన మందస్సం గురించి ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. ఫాల్స్ థింకింగ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో విశ్వాసంగా మనం కూడా అనేక సార్లు మన జీవితంలో మనం ఆలోచించే విధానం ఏంటంటే, నేను దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాను, నేను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఉంటాను, కానీ కొన్ని ఆచరణల ద్వారా, అలవాట్ల ద్వారా ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సహాయం చేయకపోతాడా? లేకపోతే ఆయన్ని థ్రెటన్ చేస్తే, ప్రభువా నేను దీనిలో విఫలమైతే నీ నామానికి అవమానం కదా, నేను దీనిలో ఓడిపోతే నీ నామానికి అవమానం కదా, కాబట్టి నీ నామ మహిమ కోసం నాకు ఈ విజయాన్ని ఇవ్వు. ఒక విధంగా అది సరైనదే, కానీ మనం దేవునితో సరిగా లేనప్పుడు ఆ మాట మనకు అన్వయించదు. ఇక్కడ ఇశ్రాయేలీలు వారు చేసిన పని ఏంటంటే, దేవుణ్ణి విస్మరించి దేవుడిచ్చిన మందసాన్ని తీసుకుని రావాలని ప్రయత్నించారు. దేవుని మందస్సము అక్కడ ఉన్నంత మాత్రాన విజయం వస్తుందని వారు తలంచారు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ యొక్క ఉద్దేశం ఏంటంటే, మందస్సం వలన కాదు విజయం, మందస్సములో ఆయన సన్నిధిని ఉంచడానికి ఇష్టపడిన ఆ దేవునికి విధేయతలో ఉంది విజయం. దేవుణ్ణి విస్మరించి మందసాన్ని గౌరవించినంత మాత్రాన ఆ మందసం ఏమై కూర్చుంటుందంటే, ఇట్ వుడ్ బికమ్ అన్ ఐడల్. కానీ దేవుని ఉద్దేశం ఆయన సన్నిధి, ఆయనకు విధేయత చూపించాలని ఇష్టపడుతూ ఉన్నారు. ద ఫ్యాలసీ ఆఫ్ యాహ్వేస్ పీపుల్, యెహోవా జనుల యొక్క తప్పుడు ఆలోచన విధానం. 4వ వచనం మనం చూస్తాము, అది మన మధ్య నుండి నేడలా, అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించునని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు మన మధ్యలో ఉంటే మనకు విజయం వస్తుంది అనటం లేదు. అది దే ఆర్ యూజింగ్ ఎ వర్డ్ ఇట్, అంటే ఒక వస్తువుని వాళ్ళు చూస్తున్నారు. దేవుని మందసం ఒక వస్తువుగా వారు చూస్తున్నారు, ఒక ఐడల్గా వారు చూస్తున్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, మందసము కాదు ఇచ్చేది విజయాన్ని, మందసములో ఇష్టపూర్వకంగా ఉండటానికి ఇష్టపడిన దేవుని ప్రభావము విజయాన్ని ఇస్తుంది. ఆయనకి మనం చూపించే విధేయత విజయాన్ని ఇస్తుంది. 4వ వచనం, కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించింది. ఆ మాటకు వస్తే, దేవుడు మందసంలో మాత్రమే ఉంటారా? ఆయన సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉండేది దేవుడు.
కానీ ఆయనే ఒక వాగ్దానం చేశారు, అదేంటంటే నా ఇష్టపూర్వకమైన సన్నిధిని మందసంలో ఉంచుతాను. అందుకే వీళ్ళు అనుకున్నారు, మనం ఆయనతో బేరసారాలకు దిగుదాం. ఆయన సన్నిధి ఉంటుందన్నారు కదా, ఆ మందసాన్ని తీసుకురండి, మనకు కావాల్సింది విజయం. లెట్ us యూజ్ గాడ్. మనకి విజయం కావాలంటే ఆయన ఎలా ఉపయోగపడితే ఆయన అలా వాడుకుందాం. మన జీవితాల్లో కూడా అనేక సార్లు దేవుణ్ణి మనం వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. మనం అనుకుంటాం దేవుడు ఒక జీనీ ల్యాంప్లో ఉండే ఒక శక్తి అనుకుంటాం. ఆయన ఉన్నది మన కోసమే. మనం ఇలా విప్పితే ఆయన వచ్చి మనకు సహాయం చేయాలి. ఇదను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, మనము దేవుని కోసం ఉన్నాం, దేవుడు మన కోసం కాదు. వి ఆర్ ఫర్ హిమ్. ఇంకొక విధానంగా చూస్తే ఆయన మన కోసం ఉండటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆయన పని మన కోసం మాత్రమే కాదు, మనకు సహాయం చేయడం కోసం మాత్రమే కాదు. హీ ఈజ్ అన్ ఆమ్నిపోటెంట్ గాడ్, సర్వ శక్తిమంతుడు. ఈ ఉదయకాలం మనం విన్నట్లు ఆయన రాజ్యము చేయుచున్నాడు. హీ ఈజ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు, ఆయన ఉన్నవాడు. హీ ఎగ్జిస్ట్ వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్. మనం ఉన్నా లేకపోయినా ఆయన ఉనికి కలిగి ఉంటాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ఆలోచన విధానాన్ని మొదటగా మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకుంటామో, మనం ఎంత మైన్యూట్ బీయింగ్సో అర్థం చేసుకుంటాం, మనం ఎంత చిన్నవారమో అర్థం చేసుకుంటాం. ఇశ్రాయేలీలు అనుకున్నారు, షిలోహులో నుంచి మేము దేవుని మందసాన్ని తెప్పిస్తాము, అప్పుడు అది మనలను రక్షించును మన శత్రువుల నుంచి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నేయు ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందస్సము నొద్ద ఉండేది. ఆ మందస్సాన్ని క్యారీ చేస్తున్నది ఎవరంటే, గతించిన వారాల్లో మనం విన్నాం, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన హోఫ్నీ ఫినెహాసు, వారు ఈ మందస్సాన్ని తీసుకొని వస్తున్నారు. ఇట్ ఈస్ షేమ్ఫుల్ ఫర్ గాడ్. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. God would rather invite shame to himself instead of having a false, fake relationship. దేవుడు ఒక తప్పుడు సంబంధం కలిగి ఉండటం కంటే తను అవమానపరచబడటానికి, ఓటమిలోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడతాడు. He doesn't want to have a fake, false relationship. హోఫ్నీ ఫినెహాసు వారు ఆయన తృణీకరించి ఆయన మందసాన్ని మోసుకుని వస్తుంటే ఆయన దేన్ని ప్రిఫర్ చేశాడంటే, వీళ్ళ చేతుల్లో వీళ్ళకి విజయాన్ని ఇవ్వడం కంటే కూడా ఆయన అవమానం భరించి ఓడిపోవడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే, హీ రిజెక్ట్స్ దిస్ ఫేక్ ఫాల్స్ రిలేషన్షిప్ విత్ దీస్ పీపుల్. ఆయన అనుకున్నాడు, వీరితో నేను మోయబడటం కంటే, నా మందస్సము మోపబడటం కంటే, ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు లూజ్ దిస్ బ్యాటిల్. ఎందుకంటే ఆయన మహిమకు అంత ప్రాధాన్యత ఇచ్చేదేవుడు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ గాడ్ టు ఫేస్ షేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎ ఫేక్ ఫాల్స్ రిలేషన్షిప్. మనం అనుకుంటాం చాలాసార్లు, నేను ఓడిపోతే ఇది దేవుని నామానికి అవమానం, అమ్మో దేవుని నామానికి అవమానం. నో నో నో. ఆయన మనతో తప్పుడు సంబంధం కలిగి ఉండటం కంటే ఓటమినే లేకపోతే అవమానాన్ని తీసుకోవడానికి ఇష్టంగా ఉన్నారు. ఎందుకంటే హీ ఈజ్ ఏ జెన్యుయిన్ గాడ్. మన ఆలోచన విధానము మారాలి. వాళ్ళు అనుకున్నారు, వారు మందస్సాన్ని తీసుకొని వస్తే మనకి విజయాన్ని వస్తుంది. మందస్సాన్ని తెప్పించి ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నేయు ఫినెహాసు అక్కడనే దేవుని నిబంధన మందస్సము నొద్ద ఉండేది. అది ఒక్క నుంచి రచయిత చెప్తున్నాడు. కారణం ఏంటంటే, ఇక్కడ ఏదో జరగబోతుంది, వీళ్ళ గురించే ఈ బ్యాటిల్ జరగనయ్యింది. అక్కడ వారికి ఓటమి రావడానికి కారణం ఏంటంటే హోఫ్నేయు ఫినెహాస్. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా ఆయన మాటను తృణీకరించి ఆయన అవహేళన పబ్లిక్గా చేస్తూ వెళ్ళినటువంటి హోఫ్నీ ఫినెహాసు
అక్కడనే దేవుని మందసము నొద్ద ఉండేది. అందుకే దేవుడు బ్యాటిల్ ఎక్కడ చూస్ చేసుకున్నాడంటే ఆఫేకు, షీలోహుకి 25 మైళ్ళ దూరంలో ఆఫేకు ఫిలిస్తీయుల బోర్డర్. దిస్ ఈజ్ అ బ్యాటిల్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమకు సంబంధించిన విషయము. 5వ వచనం, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలు భూమి ప్రతిధ్వనించినంతగా గొప్పగా కేకలు వేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని మందసం మా మధ్యలోనికి వచ్చింది, ఇంకా మేము విజయం సాధిస్తాం. ఫేక్ సెలబ్రేషన్, ఫాల్స్ సెలబ్రేషన్. మొదటిగా ఫాల్స్ థియాలజీ, వారి ఆలోచన విధానం, దేవుని పట్ల ఆలోచన విధానం తప్పుగా ఉంది. రెండోది ఫాల్స్ సెలబ్రేషన్. గొప్పగా కేకలు వేసిరి, భూమి కదులునంతగా, భూమి కంపించినంతగా కేకలు వేసి వాళ్ళు అనుకున్నారు దేవుని మందసం మా మధ్యలోనికి వచ్చింది, మేము విజయం సాధించి తీరుతాం. చాలాసార్లు దేవుని యొక్క బిడ్డలు కూడా దేవుణ్ణి ఆరాధించే విధానం ఇలానే ఉంటుంది. ఆయన మన మధ్యలో ఉన్నాడు అని మనం ఆరాధిస్తున్నాం అనుకుని ఆయన్ని మిస్ అయిపోతాం. హీ ఈజ్ నాట్ దేర్, హీ ఈజ్ నాట్ హ్యాపీ దేర్, ఈజ్ నాట్ హ్యాపీ దేర్. 6వ వచనం, ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చాను అనుకొని, అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారి ఈలాగు సంబరమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడవు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? ఫిలిస్తీయులు కూడా భయపడటం ప్రారంభించారు. దేవుని మందసం వారి మధ్యలోనికి వచ్చిందంటే ఇంకా వారు విజయం సాధిస్తారు. ఐగుప్తులో నుంచి వారిని విడిపించిన వారి దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడు. ఫిలిస్తీయులు కూడా సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించారు, భయపడటం ప్రారంభించారు. అయితే ఒక తీర్మానం తీసుకున్నారు, మనం శక్తితో ప్రయాసపడి ఈ యొక్క బ్యాటిల్లో మనం పోరాడదాం, మనకు విజయం కావాలి, వీరి మీద మనం జయించాలి, వారు మనకి బానిసలు అవ్వాలి. ఈ దినం మనం కాదు వారికి బానిసలు అవ్వడం. 10వ వచనం, ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చింది. ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చింది. అందుకే దేవుని వాక్యం మనకి రిలయబుల్. దేవుని వాక్యము ఇశ్రాయేలీయుల ఓటమిని కప్పిపుచ్చలేదు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు కనుక వారి విజయాల్ని, వారి గొప్పతనాన్ని వివరించడానికే ఇష్టపడలేదు. దిస్ ఈస్ ఎ ట్రూ రికార్డ్ ఆఫ్ గాడ్స్ హిస్టరీ. ఇది దేవుని యొక్క చరిత్ర యొక్క నిజమైన లిఖితమైన దేవుని వాక్యం. కారణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా రాశారు. దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి దేవుని యొక్క మందసము వారి మధ్య ఉన్నను ఇశ్రాయేలీయులు ఓడిపోయి పరిగెత్తుకొని వారి దండలోనికి పరిగెత్తుకొని వచ్చి ఓటమి, ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. మొదటిగా అక్కడ 3,000 మంది చనిపోతే 4,000 మంది, ఇక్కడ 30,000 మంది హతులేరి ఒక్క దినమంది. అయితే 11వ వచనం, ఇశ్రాయేలీయులు 30,000 మంది కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్ని ఫినెహాసులను ఏలియా యొక్క 2 కుమారులను హతులయ్యిరి. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రచయితని మనం అర్థం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ చదువుకుంటూ వెళ్తే దట్ ఈస్ హిస్ మెయిన్ పాయింట్. మొదటిగా మనం చూసాం ఫ్యాలసీ ఆఫ్ యాహ్వేస్ పీపుల్, దేవుని యొక్క జనాంగం యొక్క తప్పుడు ఆలోచన విధానం. రెండోది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యాహ్వేస్ జడ్జ్మెంట్. గతించిన వారంలో మనం చూసాం 2వ అధ్యాయం 25వ వచనం 34వ వచనంలో, నేను వారి మీదకి తీర్పును తెస్తాను. ఆయన మాటలు ఫుల్ఫిల్ అయినాయి, నెరవేర్పులోనికి వచ్చినాయి. హోఫ్నే ఫినెహాసులను హతులైనవి. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని మందసము పట్టబడెను. ది ఆర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ క్యాప్చర్డ్. దేవుని యొక్క మందసము పట్టబడి అక్కడి నుంచి మనం 11వ వచనం నుంచి 22వ వచనం వరకు చూసుకుంటూ వెళ్తే 12 సార్లు రచయిత చెప్తూ ఉన్నాడు
దేవుని మందసము పట్టబడెను, దేవుని మందసము పట్టబడెను, దేవుని మందసము పట్టబడెను. దెర్ ఈస్ కెయోస్, గలిబిలి. కారణం ఏంటంటే రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుని యొక్క మందసం పట్టబడింది. ఇంకా వాల్ పోస్టర్స్ పబ్లిష్ అవుతాయి, పక్కన న్యూస్ ఛానల్స్ అన్ని, పక్కన దేశాల్లో న్యూస్ పేపర్స్ అన్ని ప్రచురితం అవుతుంది. యాహ్వే, యెహోవా, వారి దేవుడు, ఇశ్రాయేలు దేవుడి యొక్క మందసం పట్టబడింది. నెవర్ బిఫోర్ దేవుని యొక్క మందసం పట్టబడింది, క్యాప్చర్డ్. పన్నెండవ వచనం, ఆనాడే బెన్యామీనుడు ఒకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తుకొని వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షీలోహులో ప్రవేశించింది. ఈ బెన్యామీనుడు కొంతమంది సౌలు అని అంటారు. ఎవరైనప్పటికీ ఒక బెన్యామీనుడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తుకొని వచ్చి చిరిగిన బట్టలతో తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించును. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవియుచు త్రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుండు. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసింది. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియచెప్పాను. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడు నేను యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చిన ఏలితో అనగా అతడు, నాయన అక్కడ ఏమి జరిగిందని అడిగాను. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయేది, జనులలో అనేకులు హతులయ్యేది, హోఫ్నీ ఫినెహాసును అన్ని 2 కుమారులను మృతులయ్యేది, మరియు దేవుని మందసము పట్టబడును అని చెప్పాను. 18వ వచనం, దేవుని మందసము అను మాట అతడు పలుకగా ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఏలికి హోఫ్నీ ఫినెహాసు మరణ వార్త కూడా అంత కృంగదీయలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మందసం పట్టబడింది అని విన్నాడో వెనక్కి పడి ప్రాణం విడిచాడు. 98 ఏళ్ల కురువృద్ధుడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏలి గురించి ఆలోచించినప్పుడు, చాలా వరకు నమ్మకంగా దేవుని పని చేశాడు. హోఫ్నీ ఫినెహాసుల విషయంలో ప్యాసివ్గా ప్రవర్తించాడు. వారిని యాజకత్వంలో నుంచి తొలగించే విషయంలో కొంచెం సంశయించాడు. ఎప్పుడైతే దేవుని మందసాన్ని ఎంతగా దేవుని యొక్క సన్నిధిని ప్రేమించాడంటే, ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో కుప్పకూలి ఏలి మరణించాడు. ద ట్రాజడీ ఆఫ్ యాహ్వేస్ డిపార్చర్. మొదటిగా మనం చూసాం ద ఫ్యాలసీ, రెండవదిగా ద ఫుల్ఫిల్మెంట్, మూడవదిగా ద ట్రాజడీ ఆఫ్ యాహ్వేస్ డిపార్చర్. యెహోవా ప్రభావము, దేవుని యొక్క మందసము పట్టబడిందని ఎప్పుడైతే ఏలి విన్నాడో అక్కడికక్కడే తాను మరణించినట్లు మనం చూస్తాం. ద ట్రాజడీ ఆఫ్ యాహ్వేస్ డిపార్చర్. ఇంకా ముందుకెళ్ళి చూసినట్లయితే ఏలి కోడలు ప్రసవమునకు దగ్గరగా ఉంది. ఎప్పుడైతే ఈ వార్త విన్నదో, తన మామయ్య తన భర్త అయిన ఫినెహాసును మరణించిన వార్త విందో, అంతకంటే ముఖ్యంగా దేవుని మందసము పట్టబడింది అని గ్రహించిందో, తాను చేసిన పని ఏంటంటే తను ప్రీమెచ్యూర్డ్గానే ప్రసవించింది. కాలం సంపూర్తి కాకముందే ప్రసవించింది. తను కూడా ప్రాణం విడిచింది. తను పెట్టిన పేరేంటంటే ఈకాబోదు. ఈకాబోదు అన్న మాటకు అర్థమైనంటే ప్రభావము విడిచిపోయాను. లేకపోతే ప్రభావం ఎక్కడుంది? వేర్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ప్రభావం ఇశ్రాయేల్లో నుంచి విడిచి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే మందసం పట్టబడింది. ఒక భక్తుడు ఏమన్నాడంటే, మందసం పట్టబడింది కాబట్టి దేవుని యొక్క ప్రభావం విడిచి వెళ్ళిపోవడం కాదు, దేవుని యొక్క ప్రభావం ఇశ్రాయేల్లో నుంచి విడిచి వెళ్ళిపోయింది కనుకనే ఆ మందసం పట్టబడింది. ఈకాబోదు, వేర్ ఈస్ గాడ్స్ గ్లోరీ? ద ట్రాజడీ ఆఫ్ యాహ్వేస్ డిపార్చర్. కొన్నిసార్లు దేవుడు మన జీవితాలను కూడా ఒకవేళ ఆ విధంగా విడిచిపెడితే ఎంత భయంకరంగా ఉంటుంది. దేవుని యొక్క మహిమను
మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే ఎంత దయనీయమైన స్థితిలో మనం ఉంటాం. చుక్కాని లేని, గమ్యం లేని గందరగోళంలో, కయోస్లో మన జీవితం ఉంటుంది. కానీ ఒకవేళ మనం ఆయన్ని మన జీవితాల్లో మహింపరచడానికి ఇష్టం లేనప్పుడు, మనతో ఫేక్ ప్లాస్టిక్ రిలేషన్షిప్ కలిగి ఉండటం కంటే ఆయన విడిచి ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోతాడు. వేర్ ఈజ్ గ్లోరీ? ఈ దినంలో మనం చూసినట్లయితే క్రైస్తవ సమాజంలో కావచ్చు, దేవుని యొక్క మహిమ ఎక్కడ? వేర్ ఈజ్ గాడ్స్ గ్లోరీ? దేవుడు మనల్ని రక్షించుకున్న కారణం ఏంటంటే ఆయన మహిమ కోసం జీవించడానికే మనల్ని ఆయన రక్షించుకున్నాడు. టు ద ప్రైజ్ ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ గ్రేస్. మన ఎగ్జిస్టెన్స్ దేనికంటే, మన ఉనికి దేనికంటే ఆయనకు మహిమను ఇవ్వడం కోసమే. మనం ఏం చేసినా, మాట చేతనైనా, క్రియ చేతనైనా, పనిలోనైనా, ఉద్యోగంలో అయినా, పరిచర్యలోనైనా, ఎక్కడైనా మన హృదయ అంతరంగంలో ఎవరికి మహిమ ఇస్తున్నాం? హూ గెట్స్ ద గ్లోరీ ఈజ్ ద క్వశ్చన్. ఎవరికి మహిమ చెందుతుంది మన జీవితాల్లో? ఎవరికి మహిమ చెందుతుంది? వేర్ ఈజ్ గ్లోరీ? ఇక్కడ ప్రభావం ఇశ్రాయేలుని విడిచిపోయిందని ఏలీ కోడలు చెప్తూ ఉంది. అయితే ఇదే మందసము ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధి, భయంకరమైన సన్నిధి వారు ఎలా అనుభవించారో మనం తర్వాత అధ్యాయాల్లో చూస్తాం. కానీ దేవుడు ఎంత దయగలిగిన దేవుడు అంటే, ఆయన మహిమ అంత వాత్సల్యత కలిగింది, అంత భయంకరమైనది. ఆయన మహిమను కనుగొని మనం నిలువజాలం. అందుకే ఒక మాట ఉంటుంది, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించుదురో వారికి అందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చాను. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. ఆ వాక్యము, ఆ వాక్కు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తు ప్రభువారి మహిమను ఎప్పుడైతే మనం గమనించామో, ఏ మహిమ అయితే, ప్రభావం అయితే వెడిలిపోయిందో, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన కుమారుని ద్వారా ఆయన మహిమను మనకి బయలుపరిచారు. మనకి అందింపబడిన రక్షణ సువార్త మనం అంగీకరించిన విధానం, ఆయన మహిమ మనకు వ్యక్తిగతంగా మనం తాకింది. మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. మనం ఆయన తెలుసుకున్నామంటే ఆయన మహిమ మనల్ని వెంటాడింది. ఆయన ప్రభావము మనల్ని విడిచిపెట్టలేదు. హీ ఈజ్ విత్ అస్. అంత మాత్రమే కాదు, ఆయన మహిమ మనలో ఉండటానికి ఇష్టపడింది. త్రియేక దేవుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ దినం ఆ యొక్క మందసంలో ఉండటానికి ఆయన ఇష్టపూర్వకంగా ఇష్టపడ్డారు. ఈ దినం మనలో, ఆయన ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడ్డారు. ఒకవేళ మనము కూడా పాపం చేసిన ప్రతిసారి ఆయన మహిమకు ఎంత దుఃఖం కలిగిస్తూ ఉన్నాం. ఆయనతో ఒకవేళ ఫేక్ రిలేషన్షిప్ మనం కలిగి ఉన్నామేమో, వ్యక్తిగతంగా, సమాజంగా, సంఘంగా, ఆయన ప్రజలంగా మనం ఆయన ఆరాధిస్తున్నప్పుడు కావచ్చు, సార్వత్రికంగా సకల పరిస్థితులు కావచ్చు, ఆయన వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. హిస్ పీపుల్ ఆర్ హిస్ అబోర్డ్. ఆయన ప్రజలే ఆయన యొక్క సన్నిధిని మోసేవారై ఉన్నారు. వీఆర్ హిజ్ ఆర్క్. కానీ ఎంతవరకు మనం ఆయన్ని మహింపరచగలుగుతున్నాం? ఒకవేళ ఆయన ఇక్కడి నుంచి కూడా ఆయన ప్రభావం విడిచి వెళ్ళిపోతూ ఉందేమో, నాలో నుంచి ఆయన ప్రభావం బయటికి వెళ్ళిపోతుందేమో, మనలో నుంచి వెళ్ళిపోతుందేమో.
ఈ దినం మనం ఎగ్జామిన్ చేసుకుందాం. దేవునితో మన సంబంధం ఎలా ఉంది? కేవలం మత ఆచరణ ద్వారా, కొన్ని ఆచరణల ద్వారా, లేకపోతే నేను 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, 40 డే ప్రేయర్స్, లేకపోతే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే దేవుని వాక్యం నేను ఇంతసేపు చదువుతూ ఉన్నాను, ఇంతమందికి నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, ఇంతగా నేను నా ఉద్యోగాన్ని మాని నేను పరిచర్య చేస్తూ ఉన్నాను, ఆయన సంఘం కోసం నేను ఇంత చేస్తున్నాను, కానీ దేవునితో నా సంబంధం సరిగా లేకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనమే. ఇవన్నీ రిచువల్స్గా అయిపోతాయి. వైటల్స్ని వదిలిపెట్టి దేవునితో సంబంధాన్ని విస్మరించి రిచువల్స్ మీద ఫోకస్ చేస్తే అది నిష్ప్రయోజనమే. సంఘంగా మనం కూడా ఈ ప్రాక్టీసెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆయన విస్మరిస్తే ఆయన ప్రభావం నెమ్మదిగా విడిచి పక్కకి వెళ్ళిపోతుంది. ఆయన మహిమ మన మధ్యలో ఉండదు, ఆయన సన్నిధి ఉండదు. ఇట్ విల్ జస్ట్ బికమ్ ఎ క్లింగింగ్ ఆఫ్ సింబల్స్. ఆయన బల్ల ప్రతి వారం బల్లలో చేవేస్తున్నప్పుడు అది ఆచారంగా మారిపోతే ఆయన ప్రభావాన్ని అనుభవించలేని వారంగా అవుతాం. హిస్ గ్లోరీ డిపార్ట్స్. ఇట్ బికమ్స్ జస్ట్ ఎ ప్రాక్టీస్. ఆయన బలలో చేయవేయడానికి సిద్ధపడుతున్న మనం పరిశీలించుకుందాం. ఆ బలలో చేయవేస్తున్న ప్రతిసారి ఆయన మన కొరకు తన శరీరాన్ని నలగొట్టుకొని తన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించుకున్నారనడానికి మన చేతుల్లోకి వస్తున్న ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన యొక్క రక్తానికి ద్రాక్షారసము సాదృశ్యంగా ఉంది. వీఆర్ టచింగ్ the body and blood of Jesus Christ every week so that we won't forget the great work that Jesus Christ has done on the cross. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రాణాన్ని అర్పించినంతగా మనల్ని విమోచించుకున్నారన్న విషయం మనకి బల్ల ప్రతి వారం జ్ఞాపకం చేస్తుంది. ఇది ఒక రిచువల్ హ్యాబిట్గా అయిపోతే, అలవాటుగా అయిపోతే ఆ శరీరం, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె మనకు తాకుతున్నప్పుడు ఆయన మన కోసం నలుగట్టబడ్డాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం పరిశీలించుకొని ముందుకు వెళ్దాం. అప్పుడే ఆయన ప్రభావాన్ని మనలో ఉంటుంది. లేకపోతే ఆయన నెమ్మదిగా పక్కకు జారుకుంటాడు. మీ ఆచారాలని, అలవాటుని కొనసాగించింది. ఐఎమ్ నాట్ హియర్, ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లేస్. లోకం చూసి క్రైస్తవులు అవుతుందా? లెట్ ఇట్ లాఫ్. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఫేక్ రిలేషన్షిప్ విత్ దిస్ సో కాల్డ్ క్రిస్టియన్స్. ఆయన సచ్చీలమైన, స్వచ్ఛమైన, ఇష్టమైన సంబంధం కలగడానికి ఇష్టంగా ఉన్నారు. ఆయన కృప కలిగిన దేవుడు, కృపాసహితమైన దేవుడు. హీఈస్ ఎ లవింగ్ గాడ్, బట్ హీ డజంట్ ఎంటర్టైన్ ఫేక్ రిలేషన్షిప్స్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఇంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అన్యులమైన మనము, నిత్య నాశనానికి వెళ్తున్న మనల్ని ఆయన విమోచించుకున్నారు. ఆయన మహిమ దిగి వచ్చింది. ఆయన మహిమ దిగి వచ్చింది. ఇశ్రాయేలు అనుకున్నారు, ఆయన మందస్సం మా మధ్యలో ఉంటే మేము విజయం సాధిస్తాం. నేను బలలో చేయవేస్తున్నాను చాలు, ఇంకా నేను పరలోకానికి నా టికెట్ కన్ఫర్మ్. నేను వెళ్తున్న ఎగ్జామ్లో నాకు విజయం వస్తుంది, నేను వెళ్తున్న ఆ యొక్క జాబ్లో నాకు విజయం వస్తుంది, నేను వెళ్తున్న ఆ యొక్క ఫ్యూచర్ ఆ ట్రయల్లో, ఆ బ్యాటిల్లో నాకు విజయం వస్తుంది. Ark of God without His glory is just an ark. Or prayer without a relationship is just a transaction. దేవునితో సంబంధము లేని ప్రార్థన కేవలం ఒక ఇచ్చిపుచ్చుకునే బేరసారం అయిపోతుంది. దేవునితో సంబంధం లేని వాక్య ధ్యానం అది కేవలం ఒక పుస్తక పఠనమే అయిపోతుంది. దేవునితో ఇష్టపూర్వకమైన సంబంధం లేని సువార్త ప్రకటన అది కేవలం ఒక బిజినెస్ షేరింగ్గా అయిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు పాల్ గారు బల్ల గురించి
చిన్న వాక్యం గురించి ప్రారంభం చేస్తాం.